నమస్తే తెరచాటు రాజకీయానికి స్వాగతం. హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ కమలనాథులకు ఊహించని షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు కేటీఆర్ సమక్షంలో నలుగురు కారెక్కేశారు. దాంతో మోదీకి గుడ్ బై చెప్పే సమయం వచ్చిందని గులాబీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ముందు బీజేపీకి తగిలిన ఈ ఎదురుదెబ్బ దేనికి సంకేతం? ఇది బీజేపీ వైఫల్యమా, టీఆర్ఎస్ వ్యూహాత్మక ఎత్తుగడ? భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పెద్ద షాక్ తగిలింది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి కొద్ది గంటల ముందు కమలనాథులకు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ప్రధాని మోదీ సహా అతిరథ మహారథులు హైదరాబాద్ విచ్చేస్తున్న సమయంలో బీజేపీకి ఆ పార్టీ గ్రేటర్ కార్పొరేటర్లు షాక్ ఇచ్చారు. దాంతో అధికార టీఆర్ఎస్ వ్యూహానికి కాషాయ పార్టీ కంగు తినాల్సి వచ్చింది. జీహెచ్ఎంసీలోని నలుగురు బీజేపీ కార్పొరేటర్లు అనూహ్యంగా కారెక్కేయడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి ఆ నలుగురు కార్పొరేటర్లను పార్టీలోకి ఆహ్వానించారు. అత్యంత గోప్యంగా ఈ చేరికలు జరిగిపోయాయి. అంతకుముందు తెలంగాణ భవన్లో కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్ నేతలు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ కార్యక్రమంలోనూ కేటీఆర్ పాల్గొన్నారు. బీజేపీ కార్పొరేటర్ల చేరికలు మాత్రం బంజారాహిల్స్ నందినగర్లోని కేటీఆర్ నివాసంలో జరగడం విశేషం. కారెక్కిన వారిలో హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చనా ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్లు ఉన్నారు. దేశ ప్రతిష్టను దిగజార్చుతున్న ప్రధాని మోదీ పెద్ద నియంత అని, అనేక కుట్రలు పన్ని ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి అక్రమంగా అధికారం కట్టబెడుతున్నారని కేటీఆర్ ఈ సందర్భంగా ఆరోపించారు. మోదీ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని, త్వరలోనే ఆయనకు బై బై చెప్పే సమయం వస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ను ఉద్దేశించి సాలు దొర ఇక దిగిపోదొర అంటూ కటౌట్లు ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. హైదరాబాద్లో 2 రోజుల పాటు బీజేపీ సర్కస్ కొనసాగనుందని, దాన్ని రక్తి కట్టించడానికి ఆ పార్టీ జాతీయ నాయకులు వస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో నిజమైన దొర మోదీ ఒక్కడేనన్నారు. కేసీఆర్ నియంత అయితే ఆయన్ను కేంద్రంలోని దుర్మార్గపు బీజేపీ ఎప్పుడో జైల్లో పెట్టేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో బీజేపీకి చెందిన కొందరు నేతలు 3 రోజులు నిద్ర చేయడానికి రానున్నారని, అలా వచ్చే వారికి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని గురించి చెప్పాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని రకాల అభివృద్ధిని చూపించి బీజేపీ నాయకుల కళ్లు తెరిపించాలని కోరారు. తాము ఎన్నికల కోసం 6 నెలలు కేటాయిస్తే మిగతా సమయం అభివృద్ధికి కేటాయిస్తున్నామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాషాయ పార్టీ కార్పొరేటర్లను కారెక్కించుకునేందుకు కొన్నాళ్లుగా అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాల్లోని కీలక నేతలకు సదరు బాధ్యతలు అప్పగించారు. బీజేపీ జాతీయ సమావేశాలకు వేదికగా హైదరాబాద్ ఖరారు కావడంతో ఆకర్ష్ వ్యూహాలకు టీఆర్ఎస్ మరింత పదును పెట్టింది. జాతీయ సమావేశాలకు ముందే కార్పొరేటర్లకు గులాబీ కండువా కప్పడం ద్వారా బీజేపీకి ఝలక్ ఇవ్వడంతో పాటు బీజేపీ అగ్రనేతల వద్ద రాష్ట్ర నాయకుల ప్రాధాన్యాన్ని తగ్గించినట్లవుతుందని భావించారు. అందుకే కార్పొరేటర్లతో సంప్రదింపుల్లో వేగం పెంచారు. అందులో భాగంగా కార్పొరేటర్లతో అర్ధరాత్రి మంతనాలు కూడా కొనసాగాయట. అయితే 2 కార్పొరేటర్లు సమావేశాల తర్వాత చూద్దామని వెనకడుగు వేయగా 4 సిద్ధమైనట్లు తెలిసింది. ఆ 4 చేజారకుండా స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు కార్పొరేటర్ల ఇళ్ల వద్ద నిఘా పెట్టి మరీ కేటీఆర్ నివాసానికి తీసుకొచ్చారు.
కేటీఆర్ వారితో మాట్లాడి భవిష్యత్తులో కల్పించనున్న అవకాశాలు ఇతరత్ర అంశాలపై హామీ ఇవ్వడంతో వారు గులాబీ కండువా కప్పుకున్నారట. ఈ మొత్తం తతంగంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గోపీనాథ్, నాగేందర్, సుధీర్ రెడ్డి, ఇతర నేతలు కీలకంగా వ్యవహరించారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన 3 వారాల్లోనే జీహెచ్ఎంసీలోని 4 కార్పొరేటర్లు బీజేపీకి బై చెప్పడం గమనార్హం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్కు అధికార పార్టీ శ్రీకారం చుట్టిందంటున్నారు. ముఖ్యంగా బీజేపీని దెబ్బ కొట్టేందుకు ప్రత్యేక వ్యూహం రచించిందని, చేరికలు ఎలా ఉంటాయో మున్ముందు చూడండని నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ఓపెన్గానే వ్యాఖ్యానిస్తున్నారు. సమీపంలో కూడా కొందరు కార్పొరేటర్లు, నేతల చేరికలుంటాయని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. ముగ్గురు పిల్లలున్నా ఇతరత్రా కేసులు, న్యాయపరమైన చిక్కులున్న వారిపై అనర్హత కోసం కోర్టుల్లో కేసులు వేయడంపైన టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఫలితాలు వెలువడగానే కేసులు కూడా వేసింది. ఆ అస్త్రాన్ని ఆకర్ష్కు వాడుకుందంటున్నారు. ప్రస్తుతం కారెక్కిన 4లో 3 కార్పొరేటర్లపై అధిక సంతానం, పిటిషన్లు కోర్టు విచారణలో ఉన్నాయి. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ భర్త రామచందర్ నాయక్ కేటీఆర్ క్లాస్మేట్ కావడం ఆమె పార్టీ మారడానికి మరో కారణంగా చెబుతున్నారు. టీఆర్ఎస్లో 4 కార్పొరేటర్లు 4 నియోజకవర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. మహానాడు తర్వాత ఆ జిల్లాలో మంచి ఊపు మీద కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ. కుప్పం మున్సిపాలిటీని ఓడిపోయిన టీడీపీ అక్కడ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగరవేసింది. అలాంటి చోట ఇప్పుడు టీడీపీ కేడర్లో సందిగ్ధం ఏర్పడిందట. గెలిచిన ఆనందం లేకుండా పోయిందట సదరు నియోజకవర్గంలో. అసలు అక్కడి టీడీపీలో ఏం జరుగుతుందో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ప్రకాశం జిల్లాలో మహానాడు తర్వాత మంచి ఊపు మీద ఉన్న టీడీపీ శ్రేణులు దర్శి నియోజకవర్గంలో మాత్రం గందరగోళంలో పడిపోయినట్లు కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడినా ఆ తర్వాత జరిగిన దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ విక్టరీ సాధించి ఫుల్ స్వింగ్లోకి వెళ్లిపోయారు దర్శి తెలుగు తమ్ముళ్లు. అయితే ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాదుడే బాదుడు కార్యక్రమంతో పాటు ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వంటి ఏ కార్యక్రమం జరగడం లేదు. (1952లో ఏర్పాటైన దర్శి నియోజకవర్గానికి తొలిసారి 1955లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 3 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ అక్కడ గెలిచారు. గత 2014 ఎన్నికలలో ఆ పార్టీ తరపున ఆ నియోజకవర్గ టీడీపీ నుండి పోటీ చేసి గెలిచిన సిద్ధా రాఘవరావు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గత ఎన్నికల సమయంలో మారిన రాజకీయ పరిస్థితులతో ఆయన ఒంగోలు పార్లమెంటు నుండి పోటీ చేసి ఓడారు. తర్వాత సిద్ధా రాఘవరావు వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో దర్శి టీడీపీ నుండి టికెట్ తెచ్చుకుని ఓడిన కదిరి బాబురావు కూడా వైసీపీలో చేరడంతో కొంతకాలం దర్శి టీడీపీ ఇన్ఛార్జి స్థానం ఖాళీగా ఉంది. దీంతో టీడీపీ అధిష్టానం పమిడి రమేష్కు పార్టీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. గతంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన రమేష్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకుని సమర్థవంతంగానే పనిచేస్తున్నారన్న పేరు తెచ్చుకోగలిగారు. ఆ క్రమంలో దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ వన్ సైడ్ విక్టరీని సాధించగలిగిందట. ఈ
ఈ విజయానికి జిల్లా టీడీపీ శ్రేణులు మొత్తం కదిలి రావడం, అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి పార్టీకి విజయాన్ని అందించడంతో కుప్పంలో ఓడినా అక్కడ మాత్రం గెలిచామన్న సంతృప్తిని ఆ పార్టీకి మిగిల్చింది. అయితే టీడీపీ గెలుపునకు వైసీపీలో ఉన్న లుకలుకలు మరో కారణమైనప్పటికీ అంది వచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ వినియోగించుకోవడంలో సఫలమయ్యారు. దీంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రకాశం జిల్లా నేతలందరూ సమిష్టిగా పనిచేసి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టారని, అందరూ ఆ స్ఫూర్తితో పనిచేయాలని ఏపీలో ఎక్కడికి వెళ్లినా అక్కడ వల్లెవేస్తున్నారు. ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడులో కూడా చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంతవరకు అంతా బాగానే ఉన్నా మహానాడు అనంతరం దర్శి నియోజకవర్గంలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మహానాడు కార్యక్రమం సమయంలో ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్న సుబ్బారావు అనే వ్యక్తి సినీ నటుడు బాలకృష్ణతో కలిసి చంద్రబాబును కలవడం, అవకాశం ఇస్తే దర్శి నుండి పోటీ చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముందు చెప్పడం జరిగాయట. ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం ప్రస్తుతం దర్శి టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. దర్శి ఇన్ఛార్జిగా దుబాయ్ సుబ్బారావును నియమించబోతున్నారన్న ప్రచారంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే దర్శి నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన బాదుడే బాదుడు, ఆ పార్టీ సభ్యత్వ నమోదు వంటి ఏ కార్యక్రమం కూడా జరగకపోవడం, దర్శిలోని టీడీపీ పార్టీ ఆఫీసుని మూసివేయడంతో ఏం జరుగుతుందోనన్న అయోమయం పార్టీ శ్రేణుల్లో నెలకొందట. దీనికి తగ్గట్టుగానే ఆ పార్టీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కార్యకర్తలకు ఫోన్లో కూడా అందుబాటులో ఉండడం లేదట. దుబాయ్ సుబ్బారావు ఎపిసోడ్ ఫోకస్ అవుతుండడంతో ఆ పార్టీ అధిష్టానంపై రమేష్ కినుక వహించారని పలువురు జిల్లా టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో పార్టీలో ఏర్పడిన ఈ ప్రతిష్టంభన పార్టీని దెబ్బతీస్తుందని వారు భావిస్తున్నారట. టీడీపీ అధిష్టానం దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో ఏదో ఒక నిర్ణయం వెల్లడించాలని కోరుతున్నారు. వీటన్నింటికీ తోడు టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరితే జనసేనకు దర్శి టికెట్ కేటాయించవచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంది. దీంతో ఈ వ్యవహారం ఆ పార్టీ శ్రేణుల్లో మరింత అయోమయంగా మారిందట. మరింత కాలం ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవని, ప్రత్యర్థులు రంగంలోకి దిగితే లెక్కలు మారిపోతాయని తెలుగు తమ్ముళ్లు బెంబేలెత్తుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీ పెద్దలు నోరు మెదపకపోవడం క్యాడర్ మరింత అయోమయానికి గురిచేస్తోందట. అసలు టీడీపీ అధినేత చంద్రబాబు దర్శి ఇన్ఛార్జిగా కొత్త వారిని ఎందుకు పెట్టాలనుకున్నారు? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? పమిడి రమేష్ సైలెంట్ అవ్వడానికి కారణాలు ఏంటి? దుబాయ్ సుబ్బారావు దర్శి టీడీపీని నడిపించడానికి సిద్ధమవుతున్నారా? పార్టీ అధినేత చంద్రబాబు మనసులో అసలు ఏముంది? దర్శి టీడీపీ ఇన్ఛార్జి విషయంలో ఆయన వైఖరి మారబోతుందా? ఈ మార్పును దర్శి తెలుగు తమ్ముళ్లు ఎలా స్వాగతిస్తారు అన్నవి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి ఇప్పుడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 13 నియోజకవర్గాల్లో గులాబీ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు ఆ పార్టీలో గుబులు రేపుతున్నాయట. మేడిపండు చూడ మీలమై ఉండు అన్న చందంగా పైకి బాగానే కనిపించిన నియోజకవర్గానికో మంట రేగుతోందని టాక్. కొన్ని చోట్ల తమను పక్కన పెట్టి జూనియర్లకు పదవులు ఇవ్వడం ఏంటని సీనియర్లు గుర్రుగా ఉన్నారట. మరికొన్ని చోట్ల ఆధిపత్య పోరుతో కింది స్థాయి శ్రేణులు నలిగిపోతున్నారట. మిగిలిన సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు మధ్య టికెట్ ఫైట్తో అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ కరీంనగర్ జిల్లా అధికార పార్టీలో ఈ పరిస్థితికి కారణమేంటి?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్లో విభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయంటున్నారు. కరీంనగర్, హుజురాబాద్, వేములవాడ, మనకొండూరు, పెద్దపల్లి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ క్యాడర్ అంతా 2 వర్గాలుగా చీలిపోగా జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, చొప్పదండి, మంథని, రామగుండం, హుస్నాబాద్ సెగ్మెంట్లలో నేతల మధ్య ఆధిపత్య పోరుతూ కార్యకర్తల్లో గందరగోళం నిండిపోయిందంటున్నారు. ఇక సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో అక్కడ మరో రకం తలనొప్పి కనబడుతోందట. కేవలం కొంతమంది మాత్రమే మంత్రి దగ్గర చేరి ఇతరులను దూరం పెట్టడంతో తాము మంత్రి దృష్టిలో పడకుండా చేస్తున్నారంటూ మెజారిటీ వర్గాలు ప్రస్తుతం అంటనట్లుగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. తాము పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా అవి మంత్రి కేటీఆర్కు చేరడం లేదని, తాము చేసిన పనులను కూడా చుట్టూ చేరిన వారే క్లెయిమ్ చేసుకుంటున్నారంటూ బహిరంగంగానే వాపోతున్నారు సదరు కార్యకర్తలు. మంత్రి గంగుల కమలాకర్ వర్సెస్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ల మధ్య కరీంనగర్ నియోజకవర్గంలో అంతర్గత పోరు షరా మామూలైపోయిందంటున్నారు. రవీందర్ సింగ్ మేయర్గా ఉన్న సమయంలో మంత్రి గంగుల అనుచరులకు, ఆయన అనుచరులకు ఆధిపత్య పోరు నడిచింది. ఆ ఎఫెక్ట్తో ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతోంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్గా రవీందర్ బరిలో నిలబడడం, ఆ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని హైదరాబాద్ పిలిపించుకుని పరిస్థితులు చక్కదిద్దినప్పటికీ వర్గపోరు మాత్రం సమసిపోలేదంటున్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలో చేపట్టిన ప్రభుత్వ స్మార్ట్ సిటీ పనులను నిత్యం వ్యతిరేకిస్తున్న రవీందర్ సింగ్ తనలోని అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్న ఉద్యమకారులతో రవీందర్ సింగ్, టీడీపీ, కాంగ్రెస్ నుండి వచ్చిన నాయకులతో గంగుల సెపరేట్ గ్రూపులుగా వ్యవహరిస్తున్నారట. ఇద్దరి మధ్య గతంలో పారిశుద్ధ్య కాంట్రాక్టు విషయంలో విభేదాలు తలెత్తాయి. గతంలో ఈటెల వర్గంలో ఉన్న రవీందర్ సింగ్ తన ఓటమికి ప్రయత్నించారని గంగుల ఆరోపణ గుప్పిస్తుంటారు. ఉద్యమకారులను మంత్రి గంగుల పట్టించుకోవట్లేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ విమర్శలు చేస్తుంటారు. వెరసి కరీంనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్లో ముసలం ముదురుతోందని అంటున్నారు. మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రసమయ్యి వర్సెస్ ఆరేపల్లి మోహన్, ఓరుగంటి ఆనంద్ల మధ్య వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం పరోక్ష యుద్ధమే నడుస్తోంది. ఆరేపల్లి మోహన్తో పాటు కాంగ్రెస్ నుండి వచ్చిన నాయకులకు, ఉద్యమకారులైన ఓరుగంటి ఆనంద్ అనుచరులకు ఎమ్మెల్యే రసమయ్యి వర్గం పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరి ఫ్లెక్సీలు ఒకరు చించేసుకున్నారని రసమయ్యి, ఆరేపల్లి వర్గాల నెలకొన్న వివాదం ఇంకా రగులుతూనే ఉంది. ఆ క్రమంలో ఎమ్మెల్యే రసమయ్యిపై ఆరేపల్లి మోహన్, ఓరుగంటి ఆనంద్ అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు కూడా చేశారట. హుజురాబాద్ నియోజకవర్గం విషయానికొస్తే టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా గెల్లు శ్రీనివాస్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిల మధ్య టికెట్ వార్ నడుస్తోంది. పార్టీలో తన మాటే నడవాలని హుకుం కూడా జారీ చేశారట కౌశిక్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనని చెప్పుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారట ఆయన. దాంతో గత ఎన్నికల్లో ఈటెల చేతిలో పరాజయం పాలైన గెల్లు శ్రీనివాస్ నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదట. ఒకవేళ గెల్లు శ్రీనివాస్ ఏవైనా పర్యటనలు పెట్టుకున్నా ఆయన వెంట పార్టీ నేతలు లేకుండా చేస్తున్నారట కౌశిక్ రెడ్డి. ఇప్పటికే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై సీనియర్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఈ ఆధిపత్య పోరుతూ గులాబీ శ్రేణులు సతమతమవుతున్నాయట. పెద్దపల్లి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి సీనియర్ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే ఉద్యమకారులపై, సీనియర్లపై కేసులు పెట్టిస్తున్నారని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.
పెద్దపల్లిలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ భానుప్రసాద్ అవమానించారని ఆయన అనుచరులు ఎమ్మెల్యే వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదులు గుప్పిస్తున్నారు. మరో సీనియర్ నాయకుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డికి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో కూడా సహకరించకుండా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు చెక్ పెట్టడానికి మిగతా సీనియర్లంతా చూస్తున్నారట. వేములవాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై పౌరసత్వ కేసు కోర్టులో నడుస్తుండగా ఈసారి టికెట్ రేసులు ఆశావహులు పెరుగుతుండటంతో నియోజకవర్గంలో కార్యకర్తల్లో గ్రూపులు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా పార్టీలో చేరిన జల్మెడ లక్ష్మీ నరసింహారావు, చెన్నమనేని వర్గీయుల మధ్య టికెట్ విషయమై అంతర్గత పోరు నడుస్తోంది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాసాగర్ వచ్చే ఎన్నికల్లో కొడుకు సంజయ్ను బరిలో దింపేందుకు ప్రిపేర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలువురు ఆశావహులు సైతం ఎమ్మెల్యే టికెట్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ సీనియర్ నేత ఓరుగంటి రమణారావు మధ్య వర్గపోరు ఒక రేంజ్లో కొనసాగుతోంది. ఉద్యమకారులను ఎమ్మెల్యే పక్కన పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి తోడు టీఆర్ఎస్ నుండి తాజా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డ సీనియర్ రాజకీయవేత్త ఎల్ రమణ తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రావడంతో జగిత్యాల నియోజకవర్గం టీఆర్ఎస్లో 2 పవర్ పాయింట్స్ అవడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అలాగే ధర్మపురి, చొప్పదండి, మంథని, హుస్నాబాద్, రామగుండం నియోజకవర్గాల టీఆర్ఎస్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే అధికారంలో ఉన్న పార్టీ కనుక వర్గ విభేదాలు పూర్తి స్థాయిలో బయటపడినప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మెల్లమెల్లగా కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు నిరసన స్వరాలు అందుకుంటున్నారు. ఇవి కాస్త ధిక్కారంగా మారకముందే అధినాయకులు, పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దకపోతే పార్టీకి నష్టం వాటిల్లడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇది వాటి తెరచాటు రాజకీయం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.